ఒక్క కేసు కూడా తీన్మార్మలన్న భూమి పంచాయతీ లేదు. ఏ ఒక్క కేసు కూడా నా గెట్టు పంచాయతీ కాదు. ఇది మీ ప్రజల కోసం, మీ పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల కోసం ప్రశ్నిస్తే పడ్డటువంటి అక్రమ కేసులు. 100 రోజులు జైల్లో మగ్గిన, 100 రోజుల పాటు నా కుటుంబానికి దూరంగా ఉన్నా, నా పిల్లలకు దూరంగా ఉన్నా, ఈ సమాజానికి దూరంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా రెట్టించిన ఉత్సాహంతోనే బయటకు వచ్చిన తప్ప ఎక్కడ తల ఉంచలేదు, మడమ తిప్పలేదు. గిందుకోసమే కదన్నా మీరు ప్రేమించేది, గిందుకోసమే కదా మా వాడున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, కొట్లాడతాడు అని చెప్పి ఆ రోజు మీరు 1000 ఓట్లేస్తే కదా 1,50,000 ఓట్లు వచ్చి నా డబ్బల పడ్డాయి. మీరు గిందుకోసమే కదా చేసింది. ఎక్కడ ఉన్నా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి అడ్వకేటు, ప్రతి రిటైర్డ్ టీచరు, లెక్చరర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే జూనియర్ పంచాయతీ సెక్రటరీల దగ్గర నుంచి అనేక మంది నిరుద్యోగులు ఈ పోరాటాన్ని మా కోసం మాట్లాడుతున్నాడు ఒకడు ఉన్నాడని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. సోదరులారా, ఇంకంతే కాదు, ఈ ఎన్నికల్లో నాకు తెలుసు మీ ప్రేమ, మీ అభిమానం ఈసారి ఎలా ఉండబోతుందో నాకు తెలుసు సోదరులారా. కానీ నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి, చెప్పడం నా ధర్మం కాబట్టి, ఇవాళ నిన్ననే మీరంతా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా నిన్న అహోరాత్రులు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం మీరు కష్టపడ్డారు.